వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదం తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసి భోలేబాబా డైరీ డైరెక్టర్లో టీటీడీ నుంచి 240 కోట్ల రూపాయల లబ్ధి పొందినట్లు దర్యాప్తులో తేలిందని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలోని సిట్ హైకోర్టుకు నివేదించింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని పునరుద్ఘాటించింది. ఆవు నెయ్యి ముసుగులో పామాయిల్ సరఫరా చేశారని వెల్లడించింది. భోలేబాబా డైరీ టీటీడీకే కాకుండా వివిధ ఏజెన్సీల ద్వారా రాష్ట్రంలోని 6 ప్రముఖ దేవాలయాలకు నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు తాజా దర్యాప్తులో తేలిందని పేర్కొంది. వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదం తయారీ కోసం వివిధ డైరీల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 60 లక్షల కేజీల నకిలీ నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ 240 కోట్ల రూపాయల లబ్ధి పొందినట్లు దర్యాప్తులో తేలిందని సిట్ హైకోర్టుకు నివేదించింది. ఆవు నెయ్యి మాదిరి రంగు, సువాసన వచ్చేందుకు పామాయిల్లో రసాయనాలు కలిపారని పేర్కొంది. ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డైరీ నుంచి ట్యాంకర్ల ద్వారా వచ్చిన నకిలీ నెయ్యిని తమిళనాడులో ఉన్న ఏఆర్ డైరీ, శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న వైష్ణవి డైరీల ద్వారా టీటీడీకి సరఫరా చేశారని పేర్కొంది. ఆవు నెయ్యి సరఫరాకు టీటీడీతో ఒప్పందం చేసుకున్నట్లు తెరపైకి కనిపించేది ఏఆర్, వైష్ణవి డైరీలైనా వెనకుండి కథ నడిపించింది భోలేబాబా డైరీ డైరెక్టర్లేనని స్పష్టం చేసింది. నేర సమయంలో పొమిల్ జైన్, విపిన్ జైన్ వైష్ణవి డైరీలోనూ డైరెక్టర్లుగా వ్యవహరించారని వివరించింది. నకిలీ నెయ్యి సరఫరాకు సహకరించినందుకు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలకు భోలేబాబా డైరెక్టర్లు కేజీ నెయ్యికి ₹3 కమిషన్ ముట్టజెప్పారని దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. నెయ్యి టెండర్లో పాల్గొనేందుకు చెల్లించే ఈఎండీ సొమ్మును సైతం భోలేబాబా బ్యాంకు ఖాతా నుంచి ఏఆర్ డైరీ బ్యాంకు ఖాతాకు బదిలీ అయినట్లు విచారణలో తేలిందని తెలిపింది. వివిధ ఏజెన్సీల ద్వారా రాష్ట్రంలోని 6 ప్రముఖ దేవాలయాలు కాణిపాకం, శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు తిరుపతమ్మవారు, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ దేవాలయాలకు నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు తాజా దర్యాప్తులో తేలిందని పేర్కొంది. నిందితులు, వారి తరపు వ్యక్తులు సాక్షుల్ని బెదిరిస్తున్నారని, వారిపై కేసులు నమోదు చేశామని పేర్కొంది. నకిలీ నెయ్యి సరఫరా నేర తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బెయిలు పిటిషన్లను కొట్టేయాలని సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ సురేష్ కుమార్ హైకోర్టును కోరారు. తాజాగా జరిగిన విచారణలో ఇరువైపు న్యాయవాదుల వాదనలు ముగియడంతో వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడా బెయిల్పై తీర్పు రిజర్వ్ అయ్యింది. మరికొన్ని వివరాలు సమర్పించడం కోసం A3, A4 వ్యాజ్యాలపై విచారణ గురువారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూ ప్రసాదం తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై 2024 సెప్టెంబర్ 25న తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ భోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మంగళవారం జరిగిన విచారణలో సిబిఐ తరపు న్యాయవాది పీఎస్పీ సురేష్ కుమార్ కీలక వాదనలు వినిపించారు. భోలేబాబా డైరీని టీటీడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టిందని, దీంతో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలతో భోలేబాబా డైరీ కథ నడిపించిందన్నారు. నెయ్యి సరఫరాకు ఒప్పందం చేసుకున్న ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలకు టీటీడీ అవసరాలకు తగ్గట్టు పాల సేకరణ, నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని తెలిపారు. భోలేబాబా డైరీ, వైష్ణవి డైరీల డైరెక్టర్లు, సీఈఓ, ఏఆర్ డైరీ ఎండీ కుమ్మక్కై నకిలీ నెయ్యి సరఫరాకు కుట్ర పన్నారన్నారు. నెయ్యి టెండర్లు దక్కించుకునేందుకు సైతం టీటీడీ అధికారులకు నిందితులు లంచాలిచ్చారన్నారు. నిందితులకు బెయిలిస్తే సాక్షులకు ప్రమాదమని బెయిలు పిటిషన్లను కొట్టేయాలని సురేష్ కుమార్ కోరారు. నిందితుల తరపున సీనియర్ న్యాయవాదులు ఎస్ శ్రీరామ్, సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. నెయ్యి సరఫరా ఒప్పందం ఏఆర్ డైరీ, టీటీడీల మధ్య జరిగిందన్నారు. ఈ వ్యవహారంలో భోలేబాబా, వైష్ణవి డైరీల్ని లాగడం సరికాదని తెలిపారు. గత 4 నెలలుగా పిటిషనర్లు జైల్లో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అన్ని ఆధారాలు ఇప్పటికే సిట్ చేతిలో ఉన్నాయన్నారు. పిటిషనర్లు ఇంకా జ్యుడిషియల్ కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని, ఎలాంటి షరతులైనా విధించి బెయిలు మంజూరు చేయాలని నిందితుల తరపు న్యాయవాది కోరారు. వాదనలు విన్న కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.